మీరేంటి చాలా అందంగా ఉన్నాడక్క జున్ను ముక్కలాగా. నిజంగా అందంగా ఉన్నాడా? చాలా. నువ్వు డ్రాప్ అయిపోవచ్చు కదా, నేను చేసుకుంటానే. వయసు ఎంత? నా వయసు ఎంత? నానా ఎవరో వచ్చారు. అబ్బా 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 నా ముద్దుల చెల్లాయి వచ్చేసింది. అమ్మా ఎలా ఉన్నావురా? బాగున్నా. అమ్మో 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 నా ముద్దుల అల్లుడు అచ్చం జున్ను ముక్కలాగా ఉల్లిపాయ బస్తాలాగా నిగనిగలాడుతున్నాడు. బస్తాలాగా కరెక్టే. ఏంటమ్మా ఇల్లు? వాళ్ళ సాంప్రదాయం కొడక. అయితే పూడిచి కొడతారా? సరే సరే, ఇలా అమ్మాయిని తీసుకురండి. అమ్మా కుందనపు బొమ్మ రామ్మా. పెళ్లి ఓకే, కట్నం కింద కేబీఆర్ పార్క్ కావాలి. అది గవర్నమెంట్ వాళ్ళది. ఇవ్వలేరా? అలాగే పెళ్లి మాత్రం చార్మినార్ మీద చేయాలి. బాబు గుచ్చుకుంటాదేమో. నువ్వు పెళ్ళైన తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఉద్యోగం చేద్దాం అనుకుంటున్నాను. నువ్వు ఉద్యోగం చేయు, మా అమ్మ అంట్లతో అవుతుంది, నేను బట్టలు తుక్కుంటూ ఇంట్లో కూర్చుంటా. చెప్పు తెగొద్దే. ఆడదంటే వంటింటి కుందేలు, ఇంట్లో పడి ఉండాలా. వంట పని ఇంటి పని చేస్తావనే మా అమ్మ నిన్ను పెళ్లి చేసుకోమని చెప్పింది. నేను కష్టపడి ఎంబీఏ చదివానండి. ఎంబీఏ చదివావా? మరి మేము చూసు కాపీ కొట్టి పాస్ అయ్యాం. మీ మొహం చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. చెప్పు తీసుకొడతా, ఏదో పంచలేసావంటే. సరే దగ్గర మంత్రాలు చదవండి. ఓం మాంగళ్యం తంతునా మీనా మమ జీవన హేతునా. శాన్ ఫ్రాన్సిస్కో, ఎట్లే జర్మనీ. ఓరారి ఓ సిగ్గులేనోడా అన్నావురా. ఆ పెళ్లి చేసుకోరంటే పెళ్లి చేసుకో, గాడిద లేకున్నావు. అంటే తమన్నా ట్రై చేస్తున్నాను. తమన్నా ట్రై చేస్తున్నావా? బుద్ధలో పని ఎట్లుంటుందో తెలుసా? అట్లుండవు నీ ఆకారం చూడు ఒకసారి. వచ్చి పెళ్లి చేసుకో నువ్వు. మరి నాకు పెళ్లి అయిపోయినట్టు కళ వచ్చిందమ్మా. నీ దున్నపోత ఆకారానికి కావాలన్నా పిల్లనిస్తారా నీకు? మా అన్నయ్య కూతురు తీసుకొస్తావా? పదా. అమ్మా కుందనపు బొమ్మ. నాకు పెళ్లి ఇష్టం లేదని ఎన్నిసార్లు చెప్పాను నాన్న నీకు. ఏమే పెళ్ళామా చెప్పు. కూతురు నచ్చలేదంటే ఎందుకు నచ్చలేదు, ఎలా నచ్చలేదు, బాగులేడా, పొట్టిగా ఉన్నాడా, పొడవుగా ఉన్నాడా, అడగొద్దా? నీకు తెలీదా పెళ్ళాలిగా అమ్మగారికి తెలీదు. నాకు డైలాగ్ ఇచ్చారు కదా, తిన్నాక ఆగొచ్చు కదా. ఏమే కుందనపు బొమ్మ అబ్బాయి నచ్చలేదన్నావు, ఎందుకు నచ్చలేదు? పొట్టిగా ఉన్నాడా, పొడవుగా ఉన్నాడా, వెడల్పుగా ఉన్నాడా అడగాలి కదా. అన్నయ్య అమ్మా అమ్మా ఎంతసేపు అయిందమ్మా? బాగున్నావా? ఎప్పుడొచ్చా? ఎలా వచ్చా? ఇప్పుడే వచ్చిన మీ అల్లుని తీసుకొని వచ్చిన. అమ్మా పెళ్లి అయిన తర్వాత నువ్వు పక్కన ఇప్పుడు వాయించు. బాబు మామయ్య గారు, నేను పెళ్లి చేసుకొని వెళ్ళడానికి వచ్చాను. మీ అమ్మాయిని చూసి వెళ్ళిపోతా. నువ్వు ఎట్లనైనా అమ్మాయిని తీసుకొని ఇంటికి రావాలి. అమ్మా నువ్వు? నేను ఉండనీడా, నన్ను కొడతారీడా. అది కాదు, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. బామర్ది గారు ఎక్కడ? రే నాన్న. హాయ్ బావా, హౌ ఆర్ యు? ఫైన్ ఫైన్ ఫైన్. బావ కోసం నేను తీసుకురాలేదా? నీళ్ళు కావాలా? గాలి కావాలా? సోడా కావాలా? ఏయ్! బిస్కీ కావాలా? అబ్బా! ఐస్ కావాలా? ఏయ్! కప్పు ఏయ్! కావాలా? ఏయ్! మందు కావాలా? కళ్ళు కావాలా? ఏం కావాలా? చెప్పు. పెళ్ళైన తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఉద్యోగం చేద్దాం అనుకుంటున్నా. ఉద్యోగం వద్దు, ఇంట్లో ఉంచి వంట పని ఇది చెయ్యి. మా అమ్మకు సాయంగా ఉంటుంది అని అనుకుంటున్నాను. వంట పని ఇంటి పని చేయొచ్చు కదండి. ఆడదంటే ఎప్పుడు వంటికి బట్టలు ఉతకడం, తెలుసు, ఆడది అబల కాదు తబల, మగాన్ని వాయించడానికే పుట్టింది. తెలుసు కూడా, వంటింట్లో సామాన్లు నాకు కొవ్వెక్కన్నానే. కూర్చో, తాళి కట్టేస్తా. నేను కూర్చోవాలా? మాంగళ్యం తంతున్నా మరి ఎలా చదవాలి? అయిపోయి మావి గారు, బాబు ఆ శోభనానికి ఏర్పాట్లు చేయించండి.
ఈ బట్టలు నా లుంగీలు ఆడి చెడ్డీలు అన్ని ఉన్నాయి. చెప్పు. బట్టలు ఉతకాలి. బట్టలు ఉతకాలి. నిన్ను సబ్బుతో ఉతకాలా? నిన్ను ఉతకాలా? ఏ సబ్బుతో ఉతకాలా? ఏ సబ్బుతో ఉతకాలి? ఒరేయ్, నీ అబ్బా బేవర్స్ భాస్కర్ పిచ్చి పిచ్చి వేషాలు. ఏంట్రా గుడ్డుని గారు ఏదో స్కిట్ కోసం కొట్టారండి. స్కిట్ కోసం అంటే రిహార్సల్ లో కొట్టావా? రిహార్సల్ లో కొట్టావా? పిచ్చి పిచ్చి వేషాలు వేసినట్టు కొల్ల పడుస్తూ పగిలిపోతా నీకు. స్కిట్ ఇలా కొడతావా? వారం నువ్వుంటే నువ్వు ఇక్కడ ఉండు. నీకు ఇష్టం లేకపోతే దుబాయ్. ఐఎమ్ ఆల్సో వన్ ఆఫ్ ది టీమ్ లీడర్. ఇది స్కిట్ అండి. సారీ టు సే. అమ్మా ఈ సంబంధం నాకు వద్దమ్మా. అమ్మా అమ్మేంట్రా? అమ్మ పెళ్లి చూపులు తీసుకెళ్ళి సంబంధం చూసింది నాన్న. నీకు చిన్నప్పటి నుంచి అమ్మాయి లేకపోతే పెళ్లి చూపులు తీసుకెళ్ళటం వస్తున్నారా నీతో? నా కర్మ కాకపోతే ఇలాంటి వాడు పుట్టాడేంట్రా నాకు? ఇదంతా కళ అయితే మరి ఒళ్ళెంత హోనం అయిపోయింది. వస్తున్నా ఆఫీస్ కి 30 minutes లో ఉంటాను. అమ్మో అమ్మాయేనా ఎల్లోరా శిల్పమా రంభా ఊర్వశికైనా ఇంతంద సౌందర్య లహరి. అబ్బా ఎప్పటి నుంచో వెయిటింగ్ మోహన్ చూద్దాం, ఇప్పుడు దాకా చూడలేకపోతాను. బాబు ఏంటి ఇదంతా కళ? సుధీర్ ఇలాంటి కళ్ళు వస్తాయంట. సౌందర్య లహరి నిజంగా నిచ్చా ఎప్పుడు ఇలా వస్తూ ఉంటది. కరెక్ట్ గా తీసే టైంకి వెళ్ళిపోతూ ఉంటది. నెక్స్ట్ ఏమైనా కమిట్ అవుతాం అంటే కుదరట్లా. ఏంట్రీ ప్యాకెట్? వచ్చే దారిలో కూడా బిర్యానీ ప్యాకెట్ ఇచ్చాడు రా. అవునా? మరి నాకు ఇవ్వరా? ఇగో ఏంట్రా ప్యాకెట్ ఉంది? ఆడి ప్యాకెట్ కూడా ఇచ్చాడు రా. అరే ఎవడు ఆడదేంట్రా? ఏంట్రా తలగమాసలు వస్తే బాగుంటది. అరే ఎవడు వచ్చాడు రా? అమ్మా సేమ్ తలగమాసలు ఉన్నారా? పొద్దున మొదలెట్టారా? నువ్వు మాత్రం ఆపేస్తాడు, ఉదయం స్టార్ట్ చేస్తాగా. అడుక్కోడానికి సిగ్గులు ఎదురా? బానే ఉన్నారుగా. బాబా మీ అంత లాగిపోయిన కొంచెం ఉంది బాబా మాకు. ఆడు మరీ మీలా డైరెక్ట్ అడగలేడు కదండి. పక్కన సిగ్గుంది అసలు మీకు? ధర్మం చేయండి బాబా. వాయిస్ నాకు అసలు చిరాకరా బాబు. ఏంట్రా ఎక్కువ మాట్లాడతావు? ధర్మం చేయమంటే ఏం చేస్తున్నాడు? ధర్మం అమ్మాయిలకే చేస్తాడు బాబా. అమ్మో అమ్మాయేనా ఎల్లోరా శిల్పమా రంభా ఊర్వశికైనా ఇంతందం సాధ్యమా కను. సోదరులారి నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, నువ్వు ఎక్కడ ఉండు, నేను నీతో మాట్లాడాలి. నిన్ను ఫస్ట్ టైం చూసినప్పుడు ధర్మం చేయండి బాబా. పక్కెళ్ళండి, మాట్లాడతానా? సిగ్గుందా? ఎప్పటి నుంచో నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. భోంచేసి 3 రోజులైంది బాబయ్య. వాళ్ళు పట్టించుకోవద్దు. యాక్చువల్లీ మిమ్మల్ని ఎప్పటి నుంచో ఒకటి అడగాలనుకుంటున్నాను. నువ్వు మాట్లాడే సంబంధం ఉందా? అజానుబావుడు ఈ మాటలు ఏంటి నా వల్ల కావట్లేదండి. ఒకసారి ఫేస్ చూడాలని ఉంది. ఒకసారి చున్నీ తీస్తారా ప్లీజ్? 1 second. ఎందుకు 1 second? ఇప్పుడు ఆ అమ్మాయి ముఖం తీసిన తర్వాత అన్సులా ఉంటది అనుకుంటున్నావా, రష్మిలాగా ఉంటది అనుకుంటున్నావా? వాళ్ళిద్దరికన్నా బాగుంటది అనే ఫీలింగ్ లేదు. Are you sure? ఓపెన్ చేయించినా Are you sure? Yes, I'm sure. పక్కా? Ready? Open! 1 second. దేనికి సార్ ఇన్ని 1 సెకండ్లు? ఫైనల్ గా అడుగుతున్నాను తమ్ముడు కాబట్టి నీకు లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్ ఇస్తున్నాను. ఏం చెప్పండి? నీకు ఈ అమ్మాయి కావాలా, ఈ అమ్మాయి వెనకాల ఉన్న అమ్మాయి కావాలా? ఈ అమ్మాయి కావాలి. ఓకే క్యాన్సిల్. అసలు ఇప్పుడు దేనికి సార్? ఇలా ఆత్రం ఎప్పటికీ అలాగే ఉండాలంటే ఇది సెకండ్ రౌండ్ లో చూసుకుందాం. లెట్స్ టేక్ ఎ స్మాల్ బ్రేక్. బెగ్గర్ మజాకా. ప్లీజ్ ఒకసారి చూపించవా ప్లీజ్? అందుకే బాగా ప్రాక్టీస్ చేస్తే కరెక్ట్ గా చెప్పగలవు. ప్రాక్టీస్ లేకుండా ఏం చేస్తావు అక్కడ అసలు? సౌందర్య లహరి నాకు కావాలి.
నువ్వు అనుకున్నది జరగాలన్నా ఆ అమ్మాయి నీకు పడాలన్నా ఈ సీడీ చూడాలి. ఇదేం సీడీ? బిచ్చగాడు సీడీ. బిచ్చగాడు సీడీ చూస్తే అమ్మాయి నాకు పడిద్దా? ఆ బిచ్చగాడు సినిమాలో అన్ని ఉన్నా ఏమీ లేకుండా నటించాడే, అలా నువ్వు నటిస్తే ఆ అమ్మాయి నీకు పడుద్ది. ఓహో, అంటే ఇప్పుడు నేను బిచ్చగాడు నటిస్తే అమ్మాయి నాకు పడిద్ది. నేను ధనవంతుడు అందరూ చెప్పొచ్చు అయితే? చెప్పొద్దు, ఆ విషయం మాత్రం చెప్పొద్దు. అడుక్కోవాలి. అడుక్కోవాలి. నువ్వు అనుకునేది కాదు. కరెక్ట్ గా సరిపోయావు. నువ్వు పక్క వీధిలోనే అడుక్కుంటాను సార్. అక్కడ సరిగ్గా బేరాలు లేవని ఇక్కడికి వచ్చా. అదే బేరాలంటే పక్క వీధిలో అంటున్నావు, కనీసం లేటు నినలేదారా నీకు? ఇప్పుడే సార్ బోని స్టార్ట్ చేశాను. మొత్తం చూసావా, నీ ఫేస్ చూస్తే మావాడికి వేసి అనిపించింది. ఈసారి నేను పెర్ఫార్మెన్స్ చేస్తాను. అబ్బా, 1 రూపాయి ధర్మం చేయండి తల్లి. కళ్ళు కాళ్ళు చేతులు లేనోడమ్మా. వాళ్ళు చక్కగా నార్మల్ గా అడుకుంటున్నారు, నువ్వెందుకు అంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? సరిగ్గా అడుక్కో. మేము కరెక్ట్ గా అడుక్కోని అంటున్నారు, మాకు ఇయ్యచ్చు కదమ్మా. డబ్బులు తీసుకురాలా. ట్రై ఇది ఈ స్కెట్ కాదు, లాస్ట్ స్కెట్ రివెంజ్. రామ్ చరణ్. అమ్మా ఏంటి ఈడలా అనడానికి నేను కొట్టడానికి కారణం వీడేనమ్మా. అమ్మకి ఆ పేజీ రాస్తే 5 పేజీలు యాక్ట్ చేసింది. నన్నే కొట్టని. అమ్మో అమ్మాయేనా ఎల్లోరా శిల్పమా రంభా ఊర్వశికైనా ఇంతందం సాధ్యమా కనులారా. అమావాస్యకి పౌర్ణమికి వస్తా ఉంటది. అమావాస్య కోసం పౌర్ణమి వచ్చింది. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. నువ్వు అడుక్కు సచ్చినోడివి, పొద్దున్న నుంచి హీరో లాగా బిల్డప్ ఇస్తున్నావు నాకు. సాఫ్ట్వేర్ ఇంజనీర్, నేను అడుగుతున్నాను కాదు బేసికల్లీ నీ కోసం చెప్పి నీ గెటప్ వేసా. ప్లీజ్ ప్లీజ్ అలా అనొద్దు ప్లీజ్. ఎలాగైనా సరే లేకపోతే గొప్ప అందగత్త అనుకుంటావా? చూడు ఎలాంటి అందగత్త దొరుకుతాడు నీకు. కిలో దొరుకుతారు మార్కెట్ లో. నువ్వేనా పెద్ద అందగత్త అనుకుంటున్నావా? ఇదో చూడు, ఒక పక్క సల్మాన్ ఖాన్, ఒక పక్క షారుఖ్ ఖాన్, మధ్యలో మహేష్ బాబు. ఇదేంటి మొత్తం జిట్టు ఉంది, మొహం లేదు. అమ్మో అమ్మాయేనా ఎల్లోరా శిల్పమా రంభా ఊర్వశికైనా ఇంతందం సాధ్యమా కనులారా నిన్ను చూస్తే తెలిసిందే. అంతైనా కష్టపడి సంపాదిస్తానండి. సిగ్గులు మీకు కావాలరా అమ్మాయి? నువ్వేంట్రా మరి? నువ్వే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుకుంటున్నావు. వాడుతున్నావు అసలు మొహం చూసుకో. సరే ఎవరు సరే మొహం? నీదేరా. అర్థం ఇది ఎంత దరిద్రంగా ఉన్నా. లీస్ట్ కనీసం నెలకు ఒక 30,000 సంపాదిస్తాను. మనకి ట్యాక్స్ కూడా పెరుగుతున్నాయి మధ్య, మనకి ఒక 50 వస్తుందండి. నేను ఇక్కడ సికింద్రాబాద్ అంటే బాగా అనిపిస్తాను. అమ్మా నేను మంచి స్పోర్ట్స్ మ్యాన్ అండి. మీరు నా సౌందర్య లహరావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదే గుడిమెట్ల దగ్గర మీకోసం ఈ దేవత కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. రేపు పొద్దుగల్లా నాకే నిర్ణయం చెప్పండి. థ్యాంక్స్ అండి. మీకోసం నేను గుడి కడతానండి. కట్టేహారు ఆల్రెడీ. అందులో మిమ్మల్ని పెట్టేస్తానండి ప్లీజ్ అండి. నువ్వేం చేస్తారా? గుడి ముందు గంట కొడతాడు. ఓ ఎవ్రీడే టింగ్ టాంగ్ టింగ్ టాంగ్. ఏదో ఒకటి చెప్పండి. నాకు అర్థమైంది. ఏంట్రా? మా ఇల్లు చిలకలు కూడా వచ్చామంటుంది. నీ మొహం చూసేసరికి ఆడు పట్టుకుంది పోయాడు. తీసుకో, ఒప్పుకో.
హలో హలో చెప్పు. కమ్ టు చిలకల కూడా చిలకల్ కూడా వస్తున్నా.